లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము దావీదు కీర్తనలు 116వ దావీదు కీర్తన 8వ వచనంలో రాయబడినట్టుగా, మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు, మరణాన్ని నుంచి ఆయన నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని కాపాడాడంట. అలాగే కన్నీళ్లు కార్చకుండా నీ కన్నులను ఆయన కాపాడుతున్నాడంట. థ్యాంక్ యూ జీసస్ కదా. అలాగే జారి పడిపోకుండా, నువ్వు వేదన చెందకుండా, ఆయన నీ పాదములు జారకుండా ఆయన నిన్ను పట్టుకుంటున్నాడంట. నీకు గాయం తగలకుండా ఆయన నిన్ను కాపాడుతున్నాడంట. ఇన్ని చేసిన దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా నిన్ను ఆయన ఆదరిస్తున్నాడో కదా, అది నువ్వు తెలుసుకోగలగాలన్నమాట. ఇంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవునికి ఎంతగా కృతజ్ఞతలు చెల్లించినా కూడా అది తక్కువే. అవును, ఈరోజు నీ జీవితంలో నువ్వు జ్ఞాపకం చేసుకుని ఉంటే, ఒక్కసారి నేను నువ్వు వెనక్కి వెళ్ళి చూసుకుని ఉంటే, దేవుడు ఎన్నోసార్లు నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని కాపాడాడు. ఆయన ఎన్నోసార్లు కన్నీళ్లు కార్చకుండా కాపాడాడు. పాదములు జారి పడిపోకుండా, నిజంగా నువ్వు తొట్టిల్లిపోకుండా, ఆయన విషయంలో నీవు వేదన చెందకుండా ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఇంతగా చేసిన దేవునికి మనం నిత్యము కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి. ఆయన ఈ లోకంలో ఎవ్వరూ కూడా, ఏ తల్లి, తండ్రి, భర్త, భార్య, బిడ్డలు కూడా ఈ పనిని మనకు చెయ్యలేరు. వారు మనల్ని తప్పించలేరు, వారిని మనల్ని విడిపించలేరు. కానీ ఆయన సమస్తము చేయగలిగినటువంటి దేవుడు. ఏ కోణంలో నుంచైనా నిన్ను కాపాడగలిగినటువంటి గొప్ప దేవుడు కాబట్టి ఆయన చేస్తున్నాడు, ఆయన చూపిస్తున్నాడు, మరణం నుంచి నిన్ను తప్పిస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఆయన మాట విందాం, ఆయన చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత చెల్లించేవారుగా ఉందాం. దేవుడు మనకి ఇంకను 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 అనేకమైన మేలులు, విడుదలలు, ఆశీర్వాదాలు ఆయన ఇస్తూ ఉంటాడు. మనం పొందుకుంటూ ఉంటాము, ఆయన మహిమపరుస్తూ ఉంటాం అన్నమాట. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నువ్వు చేసిన మేళ్లకు, నువ్వు చెప్పుచున్న కృపలకు వందనాలు నాయన. అవును, ఎన్నో మార్లు మమ్మల్ని తప్పించావు, కనికరించావు, కృప చూపించావు, కాపాడావు. మరి అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు వారి యొక్క దుఃఖాన్ని బట్టి, వేదనను బట్టి, శ్రమను బట్టి నిన్ను వేడుకుంటున్నారో ప్రభా, అయా తండ్రి ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి, అయా ఆరోగ్యము, ఆశీర్వాదం, ఐశ్వర్యం, ఘనతయు, మహిమ, సమాధానం, సంతోషము, కృపా, కాపుదల, క్షేమము, అలాగే పరిపూర్ణమైనటువంటి సమాధానం, విడుదల, నెమ్మది మాకును, మా కుటుంబాలకు అయా ఘనముగా, ఆశీర్వాదకరంగా ఇచ్చి తండ్రి, మీరు మాత్రం మహిమ గంత ప్రభులు పొందుకోమని ఇచ్చిన ప్రార్థన నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.